ఈ రేస్లో డబ్బులు ఏమైనా క్యాష్ రూపంలో పోయినాయా, హవాలా రూపంలో పోయినాయా, ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అయినాయి. అది లీగల్గానే అయినాయి. అది ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. దాంట్లో ఎలాంటి కేసే లేదు, అవకతవకలే లేవు. కానీ మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఎందుకు బీజేపీ వాళ్ళ మీద కాళ్ళ మీద ఏళ్ళ మీద పడొచ్చినాయా అంటే, ఇందులో హైదరాబాదు పరిధిలో ఏసీబీ పరిధిలో కేసు పెడితే అది పెద్దగా నిలబడేటువంటి అంశం లేదు, అది కోర్టులో వీగిపోతుంది. సరే ఇక్కడ కొంత ఏదైనా చేసినా కానీ ఇటు కింది స్థాయి కోర్టు హైకోర్టు దాకా ఏమైనా చేసినా కానీ సుప్రీంకోర్టు పోయే లోపల సినిమా మొత్తం మారిపోతుంది, అది బిస్కెట్ అంతే వెళ్ళిపోతుంది. అందుకనే ఏం చేస్తారంటే ఇందులో ఇప్పుడు ఏసీబీని ప్రాథమికంగా చేర్చి ఏసీబీ దాంట్లో తర్వాత ఈడీని ఇందులో చొప్పించాలి, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీని చొప్పించాలన్నటువంటి ప్రయత్నం, ఈడీని అందులో ఇంటర్ఫేర్ చేయాలని చెప్పేసి మొన్న బీజేపీ వాళ్ళ కాడికి పోయి 3 రోజులు ఢిల్లీలో ఉండి కాళ్ళ మీద ఏళ్ళ మీద పడి వాళ్ళని బతిమలాడుకొని వచ్చింది గీదాని కోసమే.